శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినిమా చరిత్రలో హాస్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లిన అరుదైన నటుడు. రాజేంద్ర ప్రసాద్ కేవలం కమెడియన్ మాత్రమే కాదు, ఆయన ఒక సంపూర్ణ నటుడు. ఆయన ముఖ కవళికలు, మాట తీరు ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. అలాంటి మేటి నటుడిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఈ రాజేంద్రుడు మన కమ్మవారు కావటం నిజంగా మనకు గర్వకారణమే. ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. మధ్యతరగతి యువకుడి కష్టాలను, ఆశలను హాస్యంతో జోడించి పండించడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయనను కామెడీ కింగ్ అని పిలుస్తారు. హాస్యం పండిస్తూనే క్లైమాక్స్లో కన్నీళ్లు పెట్టించేలా భావోద్వేగాలను పండించడం ఆయన ప్రత్యేకత. హీరోగా ఒక తరాన్ని నవ్వించి ఇప్పుడు తండ్రి, తాత పాత్రల్లో అలరిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1956 జూలై 19న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకటనారాయణ, మాణిక్యాంబ. తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. సీనియర్ ఎన్టీఆర్ ఈ గ్రామానికే చెందినవారవడంతో ఆయన ప్రభావం రాజేంద్ర ప్రసాద్పై పడింది. మిమిక్రీతో ఎన్టీఆర్ను మెప్పిస్తూ నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరి శిక్షణ పొందారు. అక్కడ గోల్డ్ మెడల్ సాధించినప్పటికీ మొదటి రోజుల్లో అవకాశాలు అందక కష్టకాలాన్ని ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ నటించిన ఒక చిత్రంలో తమిళ నటుడి పాత్రకు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ ఇవ్వటం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కొన్ని రోజులు డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగుతూ అవకాశాల కోసం ప్రయత్నించారు. బాపు దర్శకత్వంలోని స్నేహం సినిమాలో చిన్న పాత్రతో నటన ప్రారంభించారు. ఆ తర్వాత రామరాజ్యంలో భీమరాజు, పోరాటం, రోజులు మారాయి, వందే మాతరం వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మంచు పల్లకి ఆయన నటనా ప్రతిభను లోకానికి చాటింది. అదే వంశీ దర్శకత్వంలో రూపొందిన లేడీస్ టైలర్తో రాజేంద్ర ప్రసాద్ స్టార్డమ్ అందుకున్నారు. టైలర్ సుందరం పాత్రలో ఆయన చేసిన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, హావభావాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. ఈ చిత్రం ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత అహనా పెళ్ళంట, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, జయమ్ము నిశ్చయమ్మురా, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఆ ఒక్కటి అడక్కు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, మేడం వంటి ఎన్నో హిట్ చిత్రాలతో కామెడీ హీరోగా తిరుగులేని స్థానం సంపాదించారు. కామెడీతో పాటు సీరియస్ పాత్రల్లోనూ తన నటనా ప్రతిభను చాటుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఛాలెంజ్, కాశ్మీరా, ప్రేమ తపస్సు, ఎర్రమందారం, ముత్యమంత ముద్దు వంటి చిత్రాల్లో భావోద్వేగభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. హీరోగా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఆ నలుగురు సినిమాలో రఘురాం పాత్ర ఆయన కెరీర్కు కొత్త గుర్తింపునిచ్చింది. మానవీయ విలువలతో నిండిన ఆ పాత్ర ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. అనంతరం టామీ, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు వంటి చిత్రాలు ఆయనలోని నటనా వైవిధ్యాన్ని మరింతగా బయటకు తీసుకువచ్చాయి. ఆపై సోలో హీరోగా అవకాశాలు తగ్గినా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురం, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి సత్తా చాటుకున్నారు. ఆయన హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన చిత్రం క్వీన్ గన్ మురుగన్ హాలీవుడ్లోనూ రిలీజ్ అయింది. కామెడీ పాత్రల్లోనూ హీరోగా నిలదొక్కుకోవచ్చని నిరూపించిన అరుదైన నటుల్లో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. అప్పుల అప్పారావు సినిమాలో అప్పుల బాధల్లో ఉంటూనే హాస్యం పండించే ఈ పాత్ర ఒక క్లాసిక్. మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఉద్యోగం పోయి భార్య సంపాదనపై ఆధారపడే భర్తగా అహంకారం, అసూయను హాస్యంతో మేళవించి నటించారు. ప్రముఖ దర్శకుడు బాపు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇలాంటి సినిమాలు ఆయన ఎన్నో చేశారు. ఇక ప్రయోగాత్మక పాత్రల విషయానికొస్తే ఎర్రమందారం సినిమాలో ఆయన పోషించిన బండిరాముడి పాత్రకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు దక్కింది. మంచి కథాబలంతో నిర్మించిన ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం.
మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అనే సిద్ధాంతం మీద తీసిన ఆ సినిమా ఆయన కెరీర్లో మైలురాయి. అసలు ఈ సినిమాకే పద్మశ్రీ అవార్డు రావాల్సింది. ఇక మేడం సినిమాలో స్త్రీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ తండ్రి పాత్రల్లో తనదైన హుందాతనాన్ని, హాస్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. ఏ అవార్డుల కోసం ఆయన పరితపించలేదు. లేటుగా అయినా పద్మశ్రీ వంటి పురస్కారం లభించడం మన అందరికీ గర్వకారణం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.